ఈ చైతన్యరావు కొడుకు పాత్ర. ఇక ఆయన పద్దాక నాయనా మీసం ఊడిపోతుంది చూడు నొక్కు నొక్కు అని అలాగే అలాగే అని చెప్పి వాడు రావడం మీసాలు నొక్కడం. ఇక ఆది పినిశెట్టి గారు కొన్ని సీన్లు ఉన్నాయి మాకు. ఇది సీట్ ఇచ్చే దగ్గర, ఆ తర్వాత మా అబ్బాయిని ఎత్తుకొచ్చేసినప్పుడు ఆ జీప్ మీద ఎవడు రాడు చంపేస్తా అనే దగ్గర ఆయన అంత దగ్గర చేసుకొని ఎంత వాళ్ళల్లో కలిపేసుకుని వాళ్ళని చేసేసారు నన్ను. ఇక నన్ను బాగా టీచ్ చేసేవాడు ఆదిగా. అవునా? చేసేసి ఆయన అప్పుడు అప్పుడు ఎలా ఉన్నాడు, ఆ వయసులో అసలు ఎంత చేసావు అవన్నీ మాకు చెప్పి ఇప్పుడు అసలు ఈ వ్యవహారం ఏంటి చెప్పు, ఇక్కడేం పెద్ద తుపాకులు పడి తిరుగుతున్నావు కానీ నువ్వు అది చెప్పు నాకు అని చెప్పి సరదాగా వాడితో పాటు కూర్చొని అరే కుర్చీ తీసుకురంటారు. అంటే నాన్న కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి వాళ్ళ స్థాయిలో నేనంత కాదు నటుడిగా, అప్పటికేమీ కాదు కదా. ఆ పద్ధతులు ఏంటి అంత దగ్గరకు తీసుకొని ఆ పాత్రకి గౌరవిస్తూ, ఆ వయసుకి గౌరవిస్తూ కూర్చోబెట్టుకొని వాళ్ళకు వచ్చే ఆ స్నాక్స్ అవి ఇవి నాకు తినిపిస్తా నాన్న అంత సరదా చేసి అవన్నీ ఎన్నో స్మృతులు ఉన్నాయి. అలాగే నా పెద్ద కొడుకు చేశాడు అభిషేక్ అని, ఆయన కూడా డాడీ ఎరకొడేశ్వర అది ఇక అవన్నీ ఇక వేరే. ఫణి గారని ఉన్నారు, నా అనుచరుడి పాత్ర చేశాడు. దేవ గారికి బాగా ఆంతరంగిక ఇది పొందిన వ్యక్తి ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఆయన కూడా ఒక పాత్ర చేశాడు. అది ఎవరంటే మన నన్ను జైల్లో పెడతాడుగా, ఆ ఎస్ఐకి సినిమా చూపిస్తాడుగా, అలా పెట్టి సొరకాయలో ఉంది, అందులో ఉంది, ఇందులో ఉన్నాయి, అరగంటలో ఆయన బయటికి రాకపోయి, ఎందుకంటే ఆయన మొదటి ఓడేయటం మాకు సెంటిమెంట్, అరగంట టైం చేంజ్ చేస్తే ఎంత చేసాడు నాన్న, షార్ట్ ఎట్లా ఉంది అసలు, అది ఎంత చెప్పాడు ఆయన, అది కదా. ఆయన కూడా మాంతి గారు అబ్బా అని 2010 నుంచి ప్రస్థానం సినిమాకి నేను తిరిగే రోజుల నుంచి అప్పటి నుంచి ఫణి గారు ఆయన డైరెక్టర్ గారు నాకు కనీసం మీరు ఏదన్నా చెయ్యండి, మీరు ఏదో అనుకున్నది అవ్వలేదు కానీ ప్రస్థానం ఏదో ఒక బిట్ అలా చేయించాడు. అది అలా కంటిన్యూ అవుతుంటే ప్రొఫైల్స్ చూస్తూ ఉంటాను కదా, అదైతే టైం రావాలి. అలా అన్నేళ్ళు నడిస్తే ఆయన కూడా అంత ఎంకరేజ్ చేస్తూ ఎక్కడికక్కడే ఎంతోమంది అంత నాన్న అంటూ నాయన అంటూ ఇక ఆది గారు అయితే మరీ ఇక బాగా చేసేసి బాగా కళ్ళ హత్తుకునేవాడు. అడిగేవాడు, మీరు ఇంటి దగ్గర ఇలాగే ఉంటారండి, ఇంత హ్యాపీగా ఉంటారా, ఇంత హ్యాపీగా ఎప్పుడు ఉంటారా? అవునానా ఇట్లాగే ఉంటానన్నా అంటే అసలు హతు వేసుకునేవాడు. ఎట్లా ఉండగలరండి, ఎలా సాధ్యమండి, సాధ్యం కాకపోతే ఉన్నాను అబ్బా అందుకనే మరి అని చెప్పి మళ్ళీ ఇట్లా అనుకునేవాడు. అన్ని స్మృతులు ఉన్నాయన. అలానే ప్రొడ్యూసర్ విజయ్ గారు, ఆయన ఏ చిన్నది ఉంటున్నా, ఏ ప్రశంస వస్తున్నా ఒక బ్రదర్ లాగా ఇమ్మీడియట్గా నాకు ఆయన ఫార్వర్డ్ చేయటం. అలాగే మన అంతా మేనేజ్మెంట్ చేసే శ్రీనివాస్ ఉంటాడు, వెంకట్ అని ఒక ఆయన ఉన్నాడు, ఇలాగ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కార్తీక్ గారని, బాబీ గారు, ఇంత ప్రతి మనిషి కూడా ఈ బాంబులు శివారెడ్డిని సొంతం చేసుకొని ఆ శంకర్ మహాంతిని ఇక్కడ పెట్టుకొని చూసుకున్న స్మృతులు ఎన్నో ఉన్నాయి నాన్న. ఆ 21 రోజుల పాటు నా మీద వర్క్ జరిగింది. అన్నీ కూడా అన్ని రోజులు అంత అనుభూతి చెందేలాగా చేశారు, ఒక్కటంటానికి లేదు. ఇంకా మీరు టైం ఇస్తే గంట చెప్పుకోవడానికి ఉంది, క్షమించాలి మీ సమయం విలువైంది. అయితే ఇప్పుడు యాక్చువల్గా జనరల్గా ఎవరైనా కూడా ఒక అప్రిసియేషన్ రాగానే, ఒక పాత్ర క్లిక్ అవ్వగానే ఏంటంటే రెమ్యూనరేషన్ అనేది పెంచుతారు, ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు అనేది కూడా అవసరమే కాబట్టి. బట్ మరి మీ పరంగా అంటే ఇంకా అటు వెళ్ళిపోయారు కాబట్టి మీరు డబ్బునే లెక్క పెట్టరా, లేకపోతే ఎలా ఉంటుంది? వారు సంతోషంగా, వారు హృదయపూర్వకంగా ఈయనకి ఇంత ఇద్దాం, ఇంత ఇవ్వచ్చు, ఇంత ఇవ్వాలి అని వారికి ఏదో ఉంటాయి. దాని ప్రకారంగా వాళ్ళు ఎలా అనుకుంటే అలా. ఇంత అనే దానికి నాకెందుకు అంత, ఏం కావాలి కనుక. చిన్న పసిపిల్లలు ఏమైనా అడుగుతారండి, ఎన్ని కావాలి ఎన్ని చూసుకుంటారు, ఎంత చూసుకుంటారు వాళ్ళు, కడుపు నిండే వరకు చూసుకుంటారు. ఇంకా నేనేం చేసుకోవాలా, నాకేం కావాలా, ఎలా ఇవ్వాలో ఏమి ఇవ్వాలో, ఎవరి కష్టాన్ని ఎవరు అయాచితంగా తీసుకోరు.